కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసే నీచ సంస్కృతి చంద్రబాబుదన్నారు వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్. నాడు ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టి పార్టీని లాక్కున్నారని, నేడు వైఎస్ఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు షర్మిలను ఏపీకి రప్పించారని మండిపడ్డారు. అభివృద్ధి సంక్షేమ పాలనతో సీఎం జగన్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు దేవినేని అవినాష్. ఎందుకంటే చంద్రబాబుకి కుటుంబాలను చీల్చే అలవాటు. అనేక మంది కుటుంబాలు ఈ జిల్లాలో అవనివ్వండి, రాష్ట్రంలో అవనివ్వండి, పక్క జిల్లాల్లో కానివ్వండి, కుటుంబాలని చీల్చి రాజకీయం, నీచ రాజకీయం చేసే అలవాటు ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఉంది. దానికి ఉదాహరణ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నప్పుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అంటే ఒక ఆరాధ్య దైవంగా భావించిన మేమందరం గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో అనేక ఇబ్బందులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో మిమ్మల్ని కానివ్వండి, మీకు ఎవరికి గారా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేద్దామన్నారు. కానీ దమ్మున్న మొనగాళ్ళలాగా పట్టుదలతో ప్రజల కోసం పాదయాత్ర చేసి ఎన్ని కష్టాలైనా భరించి ఓర్చుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి ప్రజానికానికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో మంచి చేస్తుంటే ఈరోజు చంద్రబాబు నీచ రాజకీయాలకు అనుగుణంగా ఎవరైతే ఆయనతో పాటు కలిసి వెళ్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది ప్రజానికం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు.